హలో మచాస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి బ్లాగ్స్. గొంతు పోయింది. ఎస్ 7:53 అవుతుంది. నా వీఆర్ గోయింగ్ అవుట్. ఖమ్మం వెళ్ళేది ఉంది. మన సిల్వర్ స్నేక్ దగ్గరకు వచ్చేసాం. దట్స్ వై ఐ కీప్ ఆన్ సేయింగ్, పార్కింగ్ ఉంటేనే కారు కొనుక్కోండి అని. మచాస్ టిఫిన్ తినే బండి పక్కనే ఆర్టీఐ ఉంది అనమాట. పొల్యూషన్ చెక్ చేయించేస్తాం. కానీ పొల్యూషన్ చెక్ చేయించాకే తెలిసింది, నేను రీసెంట్గానే కుంభమేళ వెళ్ళినప్పుడు చేయించానని గుర్తొచ్చింది. అండ్ 6 months అవ్వలేదు, 6 months ముందే మనం మళ్ళీ పొల్యూషన్ చేయించాము. ఎంత మంచోళ్ళమో మనము కదా. బాబాయ్ మాత్రం చాలా కంఫర్టబుల్గా కూర్చొని మంచిగా ఒక రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ పెట్టుకొని, అబ్బా మాకు అలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. అసలు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ప్రపంచం అంతా తిరుగుతూ వర్క్ ఫ్రమ్ రోడ్డు చేసేయచ్చు అసలు, రైట్. ఒక కారు పడిపోయింది అక్కడ. పెట్టాడు జీలో పైప్ పెట్టాడు. సో వీఆర్ హియర్ ఇన్ ఖమ్మం మొత్తానికి. అండ్ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్స్కి వచ్చాము. అమ్మ స్టీప్ ఉంది భయ్యా కార్లో, అంటే రోడ్ ఎక్కేది మస్తు స్టీప్ ఉంది. మామూలు స్టీప్ అది, ఇట్లా ఆల్మోస్ట్ 80 వద్దులే 75 అట్లుంది. క్రేజీ అనిపించింది. పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ దిస్ ఈస్ ద టెంపుల్. నరసింహస్వామి ఇక్కడ అడిగేసాడని ప్రతీతి. వీఆర్ ఎ లిటిల్ లేట్ ఫర్ ద దర్శనం, కానీ టైంకి వచ్చాము. బట్ స్టిల్ 12 o'clock లోపలే వచ్చాము, కానీ 11:45కి క్లోజ్ అంట. సో అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిపోయింది. పక్కనే ఉన్న హనుమంతుడి యొక్క దర్శనం చేసుకున్నాం. అండ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ స్టెప్స్ అండ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ రోడ్ కార్లు రావడం. నా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదన్నమాట ఖమ్మం వస్తున్నా అని. చెప్పకుండా ఖమ్మం వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయినాం అనమాట. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఉంటారు. మనం దర్శనంకి కొంచెం లేట్ అయినాం అనమాట. బట్ దేవుడిని అట్లా దర్శించుకొని పక్కన ఉన్న హనుమంతుడి టెంపుల్ వెళ్ళిపోయి కొండపై నుంచి ఖమ్మం సిటీ యొక్క వ్యూస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. నేను ఖమ్మంలో ఆల్మోస్ట్ 5 years పైన ఉన్నా, కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో నరసింహస్వామి యొక్క కొండ ఎక్కి ఇప్పుడు చూడడం, ఈ వ్యూ మాత్రం దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. కాంట్రవర్షియల్ బస్ స్టాండ్, సిటీ బస్ స్టేషన్. కాంట్రవర్షియల్ ఎందుకన్నాను అంటే కనుక ఈ ఖమ్మం బస్ స్టాండ్ని మాత్రం ఇప్పుడు ఓన్లీ సిటీ బస్సెస్ కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ అంకుల్ నన్నే చేస్తున్నాడు. కొంచెం తమ్నెల్ కోసం పోస్ట్ ఇచ్చేద్దాం, పని అయిపోతుంది. మచస్ ఖమ్మంలో పని అయిపోయింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. వెళ్ళే దారిలో పెద్దంబర్పేట్ ఆ ఏరియాలో వీ హ్యావ్ ఎ ల్యాండ్ అనమాట. మంచి డీల్ ఉంది. సో వెళ్ళి చూసేసి చూద్దాం. ఒకవేళ బాగుంటాయి కనుక వీ మైట్ పర్చేస్ ఇట్. లెట్స్. సో ముంజకాయల కోసం ఆగినాం అనమాట. తాత కొడుతున్నాడు, వేరేటోళ్ళ కోసం కొడుతున్నాడు అనమాట. సో వెయిట్ చేసి ఒరిస్సా దాబాకి వెళ్ళాలి. మీరు తీసుకొని రావడం మీద మీరు కొనుక్కోవాలి. ఇది చెట్లే కొనేస్తారా? ఎంత ఉంటుందో చెట్టు? అంటే కాయని బట్టి కొంటాం. ఇప్పుడు ఒక మంచిగా ఉందనుకో, ఎంత పడుతుంది చెట్టు? 600, 700, 800. అచ్చా, లాభమే కానీ నష్టమే కానీ అట్లా అన్నమాట. మరి వ్యాపారం చేసినప్పుడు లాభం లేకుంటే వ్యాపారం చేసినప్పుడు చెప్పండి. సో వీఆర్ హియర్ అట్ ఒరిస్సా ధాబా, ఒరిస్సా ఫ్యామిలీ ధాబా. కొంచెం ఫేమస్ ధాబా అనమాట. మోర్ హైప్ లెస్ టేస్ట్ అనుకుంటా. చూద్దాం ఎట్లా ఉంటుందో ఏమో. పీపుల్ ఆర్ లైక్ బాగానే ఉన్నారు, కార్లు కూడా బాగానే ఉన్నాయి. వీ హ్యావ్ ఆర్డర్డ్ మేథి చామన్, రోటీ అండ్ ఆనియన్స్ వచ్చేసినాయి. చూద్దాం ఎట్లా ఉంటుందో. రోటీ ఈజ్ గుడ్. నాన్ ఉంటే బాగుండేది, బట్ యా నో కంప్లైంట్స్. ఓహో, we had methi chaman and roti. It is okay. Rates are also okay. Done.
రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత దండమైలారం అని సమ్ విలేజ్ ఉంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక రైట్ తీసుకుంటే కనుక లోపలికి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత విలేజ్ ఉందన్నమాట. అక్కడ ఒక ల్యాండ్ ఫర్ సేల్ వచ్చింది. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాం నేను మై మమ్మీ. అది పెద్దంబర్పేటలో లేదు. ఓకే, పెద్దంబర్పేట దాటేసి పెద్దంబర్పేట నుంచి 15 కిలోమీటర్స్. ఓకే, సిటీలో ఉండి మొత్తం బిల్డింగ్ చూసిన నాకు ఈ రోడ్డు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది భయ్య. సింగిల్ రోడ్డు అయినా కానీ మొత్తం చెట్లే. అండ్ ఇక్కడ కొంచెం మైనింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంటే కొండల్ని తవ్వేసి ఆ ల్యాండ్ని అమ్మేద్దామని చూస్తూ ఉన్నారు. మొత్తం పొలాలు, మామిడి తోటలు భలేగా ఉన్నాయి అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఈ వెళ్ళే దారి బాగుంది, బట్ ఐ నీడ్ టు సీ ద ల్యాండ్ ఎలా ఉంటుందో చూడాలి. సో గ్రామ పంచాయతీ గ్రామం రాయపోలు పరిధి ప్రారంభం ఇబ్రహీం మండలం రంగారెడ్డి జిల్లా. సో ఈ సెగ్మెంట్ ఇది రోడ్డు, ఇది ల్యాండ్. కాకపోతే ఈ టోటల్ బిట్టులో ఏదో మనకు తెలియదు అనమాట. అది చూడాలి వన్స్ మాట్లాడిన తర్వాత. కానీ చూస్తే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ లోపడుకుంది మళ్ళీ గ్రామ పంచాయతీ. అదేంది? అవునా, అది ఇంకో గ్రామ పంచాయతీ. స్ట్రేంజ్. మూకునూరు. ఓకే, అది మూకునూరు, ఇదేమో రాయప్రోలు. బాగుందిగా, రాయపోల్. అబ్బా. సో కానీ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి 5 కిలోమీటర్లు పోవాలి. అక్కడ ల్యాండ్, కానీ మనకు తెలియదు. సో వీఆర్ క్విటింగ్ ఇట్ హియర్. సో ఇప్పుడే వచ్చాం ఇంటికి. అండ్ ఒక కొరియర్ కూడా వచ్చింది కరెక్ట్గా. సో యా, మమ్మీ కోసం ఇదే, నీకోసమే. మమ్మీతో అన్బాక్సింగ్ చేయిస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి బాగా టెంప్ట్ అయిపోయి మా అమ్మ కోసం అగరబత్తులు ఆర్డర్ చేశాను అనమాట. స్మెల్ చాలా బాగున్నాయని అన్నారు. కానీ మా అమ్మ షాక్ ఇచ్చింది అనమాట. దేవుడికి పెట్టేటి స్మెల్ చూడకూడదురా, థ్రాస్టుడా అని అందనమాట. సో ఇంకా చెల్లెవు, అమ్మ ఇష్టమే. ఇంకా 5 కదా. ఇది స్మెల్ చూడు. అవునా, 5. ఓకే, 80 రూపీస్. ఓకేనా మరి 5 ప్యాకెట్స్. ఆల్ న్యూట్రియంట్స్ రెడీ, నో టాబ్లెట్స్, ఓన్లీ న్యూట్రియంట్స్ ఇక్కడ నుంచి మొత్తం. అండ్ వీ గాట్ దెమ్ అట్ వెరీ గుడ్ ప్రైస్ ఫ్రమ్ నిసార్ దగ్గర నుంచి. మాకే తెలుస్తాయి ఇట్లాంటి, మా అన్నకి ఇంకా బాగా తెలుస్తాయి.